హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మీరందరూ రియల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సార్, మీరు ఇచ్చిన కాల్స్ వల్ల మేము చాలా ఉపయోగపడ్డాము. అంటే ఎవరు అంటే చాలామంది వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇంత పర్ఫెక్ట్గా మీరు ఎలా ఇవ్వగలిగారు అని చాలామంది నన్ను అడిగారు. ఒకే దానికి నా యొక్క 21 years ఎక్స్పీరియన్స్ని మీ దగ్గర నేను షేర్ చేసుకున్నాను. నా అనుభవాన్ని మీ అందరికీ షేర్స్ ఎలా, ఎక్కడ ఎంట్రీ ఏంటి వాటి రూపంలో మీకు అందరికి ఇస్తున్నాను. అదే నాకు ఒక హ్యాపీనెస్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే స్టాక్స్ వల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే అంతకంటే ఆనందం ఇంకేం కావాలి. సుమన్ టీవీకి ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ని మీకు అందించారు. దాని ద్వారా సుమన్ టీవీ వరల్డ్ వైడ్గా ఇప్పుడు అంత ఎలా చెప్పాలంటే, షేర్ మార్కెట్కి సుమన్ టీవీ మనీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఛానల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనలిస్టు అందరూ ఒక మంచి వాళ్ళ ఎవరు వాళ్ళ టాలెంట్ని చక్కగా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అందరూ వాళ్ళు అన్నీ మీకు ఉపయోగపడుతుంది. నాది కూడా మీకు ఒక మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను రీసెంట్గా ఎన్నో స్టాక్స్ ఇచ్చాను. చాలా స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. అసలు ఎంత ర్యాలీ వెళ్ళిందంటే అంత ర్యాలీ వెళ్ళింది. అన్ని స్టాక్స్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రీసెంట్గా ఒక 12 వీక్స్కి నేను ఇచ్చాను. 12 వీక్స్ కంటే ఇప్పుడు సీజన్ వచ్చి 12 monthsకి ఇస్తున్నాను. అంటే నెక్స్ట్ 12 monthsకి మీరు ఈ స్టాక్స్ అన్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని చక్కగా టార్గెట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, టార్గెట్స్ అన్ని వచ్చిన తర్వాత కొంతమంది నన్ను రీసెంట్గా నేను ఎన్నో షేర్స్ రీసెంట్గా ఒక అతను ఇండోతాయి షేర్ ఎక్కడో కొన్నాడు. మనం చెప్పింది చాలా బాటంలో టార్గెట్స్ అన్ని వచ్చేసింది. థర్డ్ టార్గెట్ వచ్చిన తర్వాత కూడా అతను మెసేజ్ పెడుతున్నాడు. సార్, ఇప్పుడు 300 మీకు చెప్పిన టార్గెట్ వచ్చేసింది. 300, 350, 600 వెళ్తుందా సార్, హోల్డ్ చేయమంటారా? నేను ఎక్కడో 100 రూపీస్లో కొన్నాను, 70 రూపీస్లో కొన్నాను అని అన్నాడు. నేను ఒకటే చెప్పాను, షేర్ మార్కెట్కి మీలాంటి వాళ్ళు పనికిరారు. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఒక టార్గెట్స్ ఎందుకు మనం ఇస్తున్నాం? టార్గెట్ అనేది దేనికి? ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నైలో ఉన్నాను, నేను హైదరాబాద్కి రావాలని అనుకుంటున్నాను. హైదరాబాద్కి టికెట్ తీసుకొని ఢిల్లీకి వెళ్తామా చెప్పండి? మనం ఎక్కడ టికెట్ తీసుకుంటాం అక్కడే. హైదరాబాద్ అంటే హైదరాబాదే దిగాలి. అదే టార్గెట్. మన ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. అదే మన టార్గెట్. 100 రూపాయలు కొన్న షేర్ 300 రూపాయలు వచ్చింది, అది మన టార్గెట్. 600 రూపాయలు, 1000 రూపాయలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అది వెళ్తుందండి, వెళ్తుంది వెళ్దు అనేది తర్వాత సంగతి. మీకంటూ ఒక టార్గెట్ అనేది మనం ఇచ్చున్నాం కదా, దాన్ని మీరు యూటిలైజ్ చేయాలి కదా. అది ఎవరి వాళ్ళు టార్గెట్స్లో చాలా ఇంపార్టెంట్గా బుకింగ్స్ చేయాలి. ఇంపార్టెంట్. ఫస్ట్ స్టాక్ వచ్చి ఇవన్నీ వచ్చి ఒక స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే చాలా క్విక్గా టార్గెట్స్ అన్ని వచ్చేస్తుంది. మనం 12 monthsలో ఎగ్జిట్ అయిపోవాలి. 12 monthsలో టార్గెట్ వచ్చేసిందంటే ఎగ్జిట్ అయిపోవాలి. A to Z ఇన్ఫ్రా చూడండి. A to Z ఇన్ఫ్రా, ఇది వచ్చి A to Z ఇన్ఫ్రా ఇంజనీర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, ₹12.55 ఉంది. చూడండి ఎంత ఉంది, ₹12.55 ఉంది. ఈ స్టాక్ వచ్చి ₹14.30 పైన ఈ స్టాక్ను కొనండి. చూడండి, 14.30, ₹14.30 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే ₹21 టార్గెట్, ఫస్ట్ టార్గెట్, ₹28 సెకండ్ టార్గెట్, ₹39
థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తానండి. ఒకటి 9.5 ఒక స్టాప్ లాస్, అట్లేదు నాకు ఇంకా బెస్ట్గా కావాలంటే 7.30 ఒక స్టాప్ లాస్. A to Z ఇన్ఫ్రా ఇది. కాకపోతే మరొక స్టాక్ వచ్చి ఆన్సల్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా. దీని NSE కోడ్ కూడా ANSALAPI. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 14.90 ఉంది. చూడండి 14.90 ఉంది. ఈ స్టాక్ వచ్చి 17 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి 17 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 23 రూపీస్ 50 పైసే ఫస్ట్ టార్గెట్, 31 రూపీస్ సెకండ్ టార్గెట్, 42 రూపీస్ థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తానండి. ఒక స్టాప్ లాస్ వచ్చి 11 రూపీస్ 11.80 స్టాప్ లాస్. అట్లా లేదు ఇంకా నాకు బెస్ట్గా కావాలంటే 9.70 ఇట్స్ అ బెస్ట్ స్టాప్ లాస్. అది ఏది ఎవరికి ఉపయోగపడుతుందో ఆ స్టాప్ లాస్ని వాళ్ళ కెపాసిటీ ఎంతో మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి 2 స్టాక్స్ చెప్పాను, A to Z ఇన్ఫ్రా, మరొక స్టాక్ వచ్చి ఆన్సల్ API. అది ఇప్పుడు చాలామంది నేను రీసెంట్గా అంబికా అగర్బత్తి స్టాక్ ఇచ్చాను. 12 వీక్స్కి షార్ట్ టర్మ్లో ఇచ్చాను. షార్ట్ టర్మ్లో నేను ఏం చెప్పానంటే 31 రూపీస్ కొనమన్నాను. ఒక టార్గెట్స్ అన్నీ కూడా ఇచ్చాను. 40 రూపీస్ అలా 50 రూపీస్ అలా కొన్ని టార్గెట్స్ ఇచ్చాను. అందులో చాలామంది లాభపడ్డారు. 45 రూపీస్ దాకా వెళ్ళింది. 30 రూపీస్లో 31 రూపీస్లో నేను బై ఇచ్చాను. 31 రూపీస్ పైన బై, 44 రూపీస్ టార్గెట్ వెళ్ళిన తర్వాత చాలామంది ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేస్తారు, ఇంకా హోల్డ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఆ స్టాక్ని కొననోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే హోల్డింగ్లో ఉండేవాళ్ళు దీని గురించి ఆలోచించవద్దు. ఎవరంతా కొనలేదో వాళ్ళకి 12 మంత్స్కి నేను చెప్పింది వచ్చి ఫస్ట్ చెప్పింది 12 వీక్స్కి చెప్పాను. ఇప్పుడు 12 మంత్స్కి చెప్తున్నాను. 12 మంత్స్కి ఈ స్టాక్ని మీరు ఏం చేస్తారంటే 45 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే, చూడండి 45 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే అంబికా అగర్బత్తి అరోమా ఇది. దీని కోడ్ కూడా AMBICARGAR. ఆల్రెడీ మనం చెప్పిన టార్గెట్ వచ్చేసింది. మనం 30 రూపీస్ బై ఇచ్చాము, 45 రూపీస్ దాకా వెళ్ళింది. చూడండి 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 4.5 లక్షలు అయింది. ఎవరంతా ఒక 40 లక్షలు 50 లక్షలు పోర్ట్ఫోలియో చేసిన వాళ్ళు వాళ్ళ పెట్టుబడి ఇమీడియట్గా 50% ప్రాఫిట్ వచ్చేసింది ఆ స్టాక్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తుంది. 45 రూపీస్ పైన ఎవరు మళ్ళీ కొంటారో ఆ స్టాక్ని టార్గెట్ వచ్చి మళ్ళీ బై 45 రూపీస్ పైన ఎవరైనా మళ్ళీ కొన్నారంటే దాని యొక్క టార్గెట్ అంటే 12 మంత్స్ హోల్డింగ్ చెప్తున్నాను. 83 రూపీస్, 122 రూపీస్, 185 రూపీస్. చూడండి 45 రూపాయల పైన ఎవరన్నా కొన్నారంటే దాని యొక్క టార్గెట్ వచ్చి 83 రూపీస్, 122 రూపీస్, 185 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 19 రూపాయలు స్టాప్ లాస్. చూడండి స్టాప్ లాస్ వచ్చి 19 రూపాయలు స్టాప్ లాస్ వస్తుంది. అది ఇప్పుడు మొత్తం వచ్చి మనం 3 స్టాక్స్ చెప్పాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.